టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు. ఏదైతే మేము నవరత్నాలు చెప్పామో వాటన్నిటిని కూడా అమలు చేసాము. 175కి 175 వస్తాయన్నారు. డబ్బులు పంచితే ఓట్లు వేసేస్తారు అనుకున్నారు అంతే. బీచ్ పక్కనే కేటాయించడం మీద విమర్శలు వస్తున్నాయి, ప్రతిపక్షాలు విమర్శలు వస్తున్నాయి. మనం వాళ్ళకి ₹1 ఇచ్చినా ఫ్రీగా ఇచ్చినా అది ప్రాబ్లం లేదు. మోటో ఈజ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్. వాళ్ళే గూగుల్తో కలిపి చేస్తున్నారు అనేది, అది మేము పెట్టింది అనేది వైఎస్ఆర్సీపీ వాదన. మన భవిష్యత్ తరాలకి ఏ విధంగా ఉండాలి, ఇప్పుడు ఉన్నటువంటి తరాలకు ఏ విధంగా ఉద్యోగాలు రావాలని పాజిటివ్ యాటిట్యూడ్తో ఆలోచించాలి. అధికారం పూర్తయ్యే లోపల ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో గ్రౌండింగ్ అయ్యి ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయని నమ్మచ్చు సార్ రాష్ట్ర ప్రజలు. ఎంఓయూస్ అయిపోయినవి 5 to 8%. మనది ఆ 5 to 8% కాదు, పై స్థాయిలో ఉంటుంది. అసంతృప్తిగా ఉన్నారంటున్నారు మీ మీద, మీ నియోజకవర్గ ప్రజలు. నాకు ఇంకో పని ఉండదు. నాకుంటే నియోజకవర్గంలో ఉంటాను, లేదంటే విజయవాడలో ఉంటాను. మీ మీద ఎలా వచ్చేసారు భూ కబ్జా ఆరోపణలు? ఈ సిపిఐ సిపిఎం వాళ్ళు బాగా చెప్పగలరండి. ఒక ఛాన్స్ అంటే చాలా దుర్మార్గుడని ఏ విధంగా అయితే ప్రజలు తెలుసుకున్నారు, నేను కబ్జా చేయలేదని తెలుసుకున్నారు అంతే. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇది ఒక అన్రిఫైన్డ్ మీడియాకి వెళ్ళిపోయింది. మొత్తానికి శ్రీనివాసరావుని దోషం చేశారనేది వినిపిస్తున్న మాట సార్, ఏం చెప్తారు? పార్టీ సిద్ధాంతాలకి పార్టీ ఆలోచనకు అనుగుణంగా లేకపోతే, పార్టీ లైన్ దాటితే ఖచ్చితంగా సిద్ధాంతం తీసుకుంటామండి. ఎందుకు కార్మికుల్లో భరోసా కల్పించలేకపోతున్నారు? డబ్బులు చెట్లు కాయట్లే, పబ్లిక్ మనీ, ట్యాక్స్ పేయర్స్ మనీ తెచ్చి పెడుతున్నాం అక్కడ. వర్ష గారు మొన్న ఏదో ప్రాణహాని ఉంది నాకు ప్రభుత్వం నుంచి అంటే, మీరేమో చాలా మీకు జగన్ గారి దగ్గర నుంచే ప్రాణహాని ఉందని చెప్పి మీరు అన్నారు. బాబాయ్ని ఎవరు చంపారు చెప్పండి? బాబాయ్ ఆయన తెలియకంటే జరిగిందంటారా?